ఐఫోన్ లో మెయిన్ ప్రాబ్లం బ్యాటరీ. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 సెట్టింగ్స్ ని చేంజ్ చేసి చూడండి, మీ బ్యాటరీ ఆల్మోస్ట్ సేఫ్ గా ఉంటుంది. ఫస్ట్ సెట్టింగ్స్ లో వెళ్లి సిరి మీద క్లిక్ చేసి ఇక్కడ కింద ఉన్న ఈ 5 ఫంక్షన్స్ ని ఆఫ్ చేయండి. ఈ ఫంక్షన్స్ యూస్లెస్, దీంతో మీ బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చి యాక్సెసిబిలిటీ లో మోషన్ మీద ట్యాప్ చేసి రెడ్యూస్ మోషన్ ని ఆన్ చేయండి అండ్ ఈ ఆప్షన్ ని కూడా ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీ ఐఫోన్ ఇంకా స్మూత్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ లో వెళ్లి బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ని క్లిక్ చేయండి. ఈ ఫీచర్ బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ ని అప్డేట్ చేస్తూ మీ బ్యాటరీని ఎక్కువగా యూస్ చేస్తుంది. సో దీన్ని ఆఫ్ చేయండి. ఇప్పుడు మీ బ్యాటరీ ఫాస్ట్ గా అయిపోదు అండ్ చాలా వరకు సేఫ్ గా ఉంటుంది. వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి అండ్ ఎప్పుడు ఛార్జింగ్ లేదని చెప్పి మీ ఐఫోన్ ఫ్రెండ్ కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే ఫాలో చేసుకోండి. ఐఫోన్ లో మెయిన్ ప్రాబ్లం బ్యాటరీ. ఇప్పుడు నేను చెప్పే ఈ 3 సెట్టింగ్స్ ని చేంజ్ చేసి చూడండి, మీ బ్యాటరీ ఆల్మోస్ట్ సేఫ్ గా ఉంటుంది. ఫస్ట్ సెట్టింగ్స్ లో వెళ్లి సిరి మీద క్లిక్ చేసి ఇక్కడ కింద ఉన్న ఈ 5 ఫంక్షన్స్ ని ఆఫ్ చేయండి. ఈ ఫంక్షన్స్ యూస్లెస్, దీంతో మీ బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవుతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చి యాక్సెసిబిలిటీ లో మోషన్ మీద ట్యాప్ చేసి రెడ్యూస్ మోషన్ ని ఆన్ చేయండి అండ్ ఈ ఆప్షన్ ని కూడా ఆన్ చేసుకోండి. ఇప్పుడు మీ ఐఫోన్ ఇంకా స్మూత్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ జనరల్ లో వెళ్లి బ్యాక్గ్రౌండ్ యాప్ రిఫ్రెష్ ని క్లిక్ చేయండి. ఈ ఫీచర్ బ్యాక్గ్రౌండ్ లో యాప్స్ ని అప్డేట్ చేస్తూ మీ బ్యాటరీని ఎక్కువగా యూస్ చేస్తుంది. సో దీన్ని ఆఫ్ చేయండి. ఇప్పుడు మీ బ్యాటరీ ఫాస్ట్ గా అయిపోదు అండ్ చాలా వరకు సేఫ్ గా ఉంటుంది. వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి అండ్ ఎప్పుడు ఛార్జింగ్ లేదని చెప్పి మీ ఐఫోన్ ఫ్రెండ్ కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ ఇప్పుడే ఫాలో చేసుకోండి.